కొంతమంది వ్యక్తులు రహదారిని ఆక్రమించి ఫెన్సింగ్ వేశారని, మాకు న్యాయం చేయాలని కోరుతున్న గ్రామ ప్రజలు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో దారుణం. రోడ్డును ఆక్రమించి ఫెన్సింగ్ వేసిన అక్రమదారులు. పిల్లలు స్కూల్కు వెళ్లడానికి కనీసం మంచినీళ్లు తెచ్చుకోవడానికి దారి ఇవ్వడం లేదని గ్రామస్తుల ఆవేదన. కోటపాడు గ్రామంలో కొన్ని కుటుంబాలను ఇంటి నుండి బయటకు రాకుండా, త్రాగటానికి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వెళ్లకుండా, కనీసం పిల్లలను స్కూల్కు కూడా వెళ్లనివ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఫెన్సింగ్ వేశారని గ్రామస్తుల ఆవేదన. గత 50 సంవత్సరాల నుండి ఆ రోడ్డులోనే నడిచామని, ఇప్పుడు మీకు దారి లేదని అదే గ్రామానికి చెందిన కొంతమంది మమ్మల్ని గృహ నిర్బంధన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డుకి అడ్డంగా ఫెన్సింగ్ తొలగించి, ఫెన్సింగ్ వేసి మా జీవనానికి అడ్డుపడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని మా కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరుచున్నారు. కోటపాడు చాట్రాయి మండలం. మేము మా తాత తండ్రుల కానించి 3 తరాల నుంచి ఇదే దారిని వెళ్తున్నామండి. ఇప్పుడు దారి లేకపోకుండా ఫెన్సింగ్ చేసేసారండి. బయటకు కూడా వెళ్ళాది కావట్లా, పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళాది కావట్లా, ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు. గేదెలు కూడా బయటకు వెళ్ళాది కావట్లా. మొత్తం 15 మంది మనుషులు ఉన్నామండి. ఒక 15 జాతీయులు గేదెలు ఉన్నాయండి. ఎటు బయటకు వెళ్ళాది కావట్లా, మంచి నీళ్ళు కూడా తీసుకోవాలి కావట్లేదు. చాలా ఇబ్బంది. దారి లేదు ఇంకా ఇంటికి లేదండి, ఎటు దారి లేదు. ఎంఆర్ఓ గారిని 2 రోజులు వెళ్ళినామండి, ఏమి స్పందించలేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినామండి, ఏమి స్పందించలేదండి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాకు ఏం చేయాలో దిక్కు తోసక మీడియాని ఆశ్రయించారా? మీడియాని ఆశ్రయించామండి. ఏం జరిగింది? ఇది ఎప్పుడు కట్టారు ఇల్లు? ఇవి మామూలుగా ఇది 4వ తరం అండి. ఇది నాకు 60 సంవత్సరాలు వచ్చిన కాడ నుంచి ఇదే దారి అండి. మాకు ఎవరికి లేకపోయినా మాకు ఉందండి. ఇవాళ ఏదో మామూలుగా ఇది ఇలా అయిపోయిందండి దారి. ఏం చేశారు? కంపేసారా? ఫెన్సింగ్ వేస్తారా? చాట్రాయి మండలం మాది కోటపాడు, ఏలూరు జిల్లా. ఏం జరిగిందమ్మా? ఇట్లా భూమి 4 తరాల నుంచి మేమే నడుస్తున్నామండి. మాకు ఇట్లా దారని అందరు చెప్తున్నారు కానీ ఎవరికి చెప్పట్లా. ఇట్లా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ వేశారు. మాకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి దారి లేదండి. ఇట్లా మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అసలు ఏమీ లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. ఎన్ని రోజుల నుంచి ఇది జరిగి? 4 రోజులు అవుతుందండి. మాకు తిండి ఏమి అసలు ఎవరు పట్టించుకోవటం లేదండి. గేదెలకు పశువులు చూస్తే ఇట్లా ఇంట్లోనే ఉన్నాయి. పశువులు కూడా బయటకు వెళ్ళడానికి దారి లేదు. ఇట్లా మరి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఊళ్ళో జనం కూడా ఏం చెప్పట్లేదు, నిర్బంధం చేశారు. పిల్లలకి ఎగ్జామ్స్, స్కూల్కి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు. మాకు ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నామండి. ఒకసారి మాకు న్యాయం చేసి దండం పెడతామండి. ఒకసారి మాకు న్యాయం కావాలి. ఈ చిన్న పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, మాకు గేదెలు పశువులు ఇబ్బంది పడిపోతున్నాం. కలెక్టర్ గారికి మాకు న్యాయం చేయండి. ప్లీజ్ అండి, కలెక్టర్ గారికి ఒకసారి న్యాయం చేయండి సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయం జరిగేలా లేదు. మీరే మాకు ఈసారి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. ఈ ఒక్కసారికి స్పందించండి సార్. కలెక్టర్ మేడం మా పిల్లల మొహం చేసైనా మాకు న్యాయం చేయాలి సార్.